మాకేంటి వంకాయ నిజంగానే. ఎందుకంటే బీజేపీ నుంచి గెలిచిన నరసాపురం ఎంపీకి వర్మ ఏదో ఉంది ఆయన పేరు, ఆయనకి ఇస్తున్నారు కేంద్ర మంత్రి పదవి. కింజరాపు అచ్చెన్నాయుడు మూడోసారి గెలిచారు టీడీపీ ఎంపీగా, ఆయనకి ఇస్తున్నారు. పెమ్మసానికి ఇస్తున్నారు టీడీపీ ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి. జనసేనకి ఇస్తారులేదు తెలియదు, ఇచ్చినా కూడా ఇదే వర్తిస్తుంది వంకాయ. ఎందుకంటున్నానంటే కేంద్ర మంత్రి పదవి అనేది అసలు చిన్న విషయం కాదబ్బా, చాలా పెద్ద మ్యాటర్ అది. వైసీపీ వాళ్ళు ఎంపీలు ఎంతోమంది గెలుచుకుని ఏం చేతకాక ఏమి చేయలేకపోయారనే వాళ్ళ పట్ల మనం చాలా కోపంగా ఉంటాం, ఓడించేసాం కూడా. అందుకే గతంలో వాజ్పేయి టైంలో ఈ కింజరాపు అచ్చెన్నాయుడు యొక్క పెదనాన్న ఓన్ ఫాదర్ ఆయన మన ఎర్రన్నాయుడు, ఆయనకు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది యూనియన్ మినిస్ట్రీ. ఆ తర్వాత 2014లో కూటమిగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ఏదైతే కూటమిగా ఫామ్ అయ్యి అధికారంలోకి వచ్చారో అప్పుడు కూడా ఈ అశోక్ గజపతిరాజుకి ఏవియేషన్ మినిస్టర్ ఇచ్చారు ఏకంగా. అంటే వీళ్ళని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే అచ్చెన్నాయుడు కానీ ఎర్రన్నాయుడు కానీ ఈ అశోక్ గజపతిరాజు వీళ్ళు ఎందుకు స్ట్రెస్ చేస్తున్నా అంటే ఈ శ్రీకాకుళం బ్యాచ్, ఇటు ఉత్తరాంధ్ర బ్యాచ్ అనుకోండి, ఉత్తరాంధ్ర బ్యాచ్ అనేది, ఉత్తరాంధ్ర ప్రాంతం అనేది ఆంధ్రప్రదేశ్లో అత్యంత వెనకబడినటువంటి పరిస్థితి. ఎంత వెనకబడినటువంటి పరిస్థితి అంటే యూనియన్ మినిస్టర్లుగా వీళ్ళందరూ పనిచేసిన ఓ పక్క నుంచి పార్టీలతో సంబంధం లేకుండా చెప్తున్నది, ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నా, ఏకంగా యూనియన్ మినిస్టర్లు ఉన్నా కూడా ఈ రోజుకి కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే అంబులెన్సులు లేక, రోడ్లు లేక డోలీలలో మోసుకొని వస్తున్నారు. ఏదన్నా ఒక ఎలుగుబండి వచ్చి ఎలా అటాక్ చేసింది అనుకోండి, లేకపోతే కాలు ఎవరితో విరిగిపోయి పడిపోయింది అనుకోండి ఒక ముసలావిడ, లేకపోతే ఎవడో ఒక కత్తితో పొడిచాడు అనుకోండి, డోలీలలో మన స్ట్రెచ్చర్లలో 3-4 కిలోమీటర్లు, 18-15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి మోసుకుంటూ తీసుకెళ్ళి హాస్పిటల్కి, ప్రైమరీ హెల్త్ సర్వీస్ సెంటర్లను కూడా ప్రొవైడ్ చేయలేని ఇంటీరియర్స్లో ఇట్లాంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు యూనియన్ మినిస్టర్ ఇస్తే ఏంటి, మిమ్మల్ని అసలు అమెరికా ప్రెసిడెంట్ చేస్తే ఉపయోగం ఏముంది? పని చేస్తారా లేదా? ఇప్పుడు ఈ పెమ్మసానికి ఇచ్చారు, ఆయన ఇండియాలోని మోస్ట్ రిచెస్ట్ ఎంపీ, ఎందుకు ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఒక ఎస్సీ ఎస్టీగా గెలిచినటువంటి ఎంపీ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎందుకు ఇప్పించకూడదు? అంటే ఓవరాల్గా మానిటరీ మ్యాటర్స్ని మాత్రమే వీళ్ళు స్పెషల్గా కన్జర్వేషన్ చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడానికి నేను డెఫినెట్లీ మెచ్చుకుంటా, బట్ ఎట్లా పెర్ఫామ్ చేస్తాడో తెలియదు. కానీ నేను రామ్మోహన్ నాయుడుకి ఇవ్వడానికి అప్రిషియేట్ చేస్తా. 3 సార్లు గెలిచాడు, కాస్త కొంచెం సెన్సిబుల్గా మాట్లాడేటువంటి వ్యక్తి ఉన్నటువంటి కాంటెంపరీ రాజకీయాల్లో ఏ పార్టీ వాడు అనేది పక్కన పెడితే కాస్త సెన్సిబుల్గా మాట్లాడతాడు, కాస్త సెన్స్ ఉన్నవాడిలాగా కాస్త పనులు చేస్తాడనే ఒక చిన్న నమ్మకం ఉంది. మీరు ఆయన నిరూపించుకుంటాడో రానున్న సంవత్సరాల్లో, ఆయన గోల్లో మరి ఆయన ప్రాజెక్టుల కోసం ఆయన కష్టపడతాడో మనకు తెలియదు. కానీ శ్రీకాకుళం అనేది అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఇంటీరియర్స్లో ఉండేటువంటి పరిస్థితుల్లో అంబులెన్సులు ప్రొవైడ్ చేయలేక, లోపల మీకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు ప్రొవైడ్ చేయటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనూ, అంతకుముందు ప్రభుత్వంలోనూ, కిరణ్ కుమార్ టైంలోనూ అక్కడ చిన్న అంబులెన్స్లు, సైకిల్ అంబులెన్స్లు అంటారు, అవి సృష్టించారు. అంటే అవి క్రియేట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. అంటే ఎంత గొప్ప టెక్నాలజీ పెరిగింది ఈ దేశంలో. కానీ లోపల ఇంటీరియర్స్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు తయారు చేయడం, అక్కడ డాక్టర్స్ వీళ్ళు ఉండేలాగా డాక్టర్స్ని ప్రేరేపించగలడం, అట్లాంటి సిచ్యువేషన్స్ని సృష్టించలేనటువంటి మీకు ఎన్ని మంత్రి పదవులు ఇస్తే ఉపయోగం ఏముంది? యూనియన్ మినిస్ట్రీలు ఇచ్చారా? ప్రపంచ మినిస్ట్రీ ఇచ్చినా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కో లేకపోతే యునైటెడ్ నేషన్స్కో మిమ్మల్ని అధ్యక్షులు చేసినా సరే, మీకు ఉండే ఆ జీలు, ఇంటెంట్, ఆ కమిట్మెంట్ ఉంటే మీరు ఏదైనా చేయగలుగుతారు. సో నాకు అది అనిపించింది చూడగానే. పెమ్మసాని లాంటి అత్యంత ధనం, రేపు ఆయన పెర్ఫామ్ చేసి నేను కాదంట్లా, బట్ ధనాన్నే క్రైటీరియాగా తీసుకున్నారు డెఫినెట్లీ. అక్కడ అత్యంత ధనవంతమైనటువంటి ఎంపీ ఆయన ఇండియాలో, అట్లాంటి వ్యక్తిని తీసుకున్నారు. ఓకే, ఈజ్ ఏ పర్సన్ విత్ సబ్జెక్ట్, అంతవరకు నేను కూడా ఒప్పుకుంటా. ఆయన కానీ ఆయన వైఫ్ కానీ సబ్జెక్ట్ ఉన్నటువంటి పర్సన్స్ అని ఉన్నారు. సో హోప్ఫుల్లీ ఏదైనా చేస్తారో లేదు చూడాలి. కానీ ఇప్పటి వరకు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కానీ, ఈ గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కానీ, ఏదో ఇందాక చెప్పినట్టు యూనియన్ మినిస్టర్స్ కానీ, ఈ కూటమిల్లో ఫామ్ అయ్యి వాజ్పేయి టైంలో ఎర్రనాయుడు కానీ, ఆ తర్వాత అశోక్ గజపతిరాజు కానీ, వీళ్ళు ఈ ఇంటీరియర్స్లో ఉన్న బేసిక్ సమస్యలనే వీళ్ళు సాల్వ్ చేయలేనటువంటి వీళ్ళు రేపొద్దున ఏం చేస్తారు? డెఫినెట్లీ మాకు ఫైనల్గా వీళ్ళు పెట్టేది వంకాయ అనిపించింది. అందుకే ఇట్లాంటి వీడియో చేయాల్సి వచ్చింది.